ప్రభుత్వాలు ఎప్పుడూ పేదల పక్షాన ఉండాలి కానీ పేదల గొంతు నొక్కే ప్రయత్నాలు చేయకూడదని అన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అలా చేస్తే నారాయణకు ప్రజలు గుణపాఠం చెప్తారని విమర్శించారు. నెల్లూరు 46వ డివిజన్లో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో పేదలు నివసించే గుడిసెలకు కూడా నారాయణ కనుసన్నల్లో వేలాది రూపాయలు విధించారన్నారు. పేదలకు అండగా ఉండాల్సిన వారు చూస్తాం. నారాయణ గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్స్ని పెట్టి 10 మందికి చదువు చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా 70,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పిచ్చి పనులకి, ఇలాంటి చేతగాని పనులకి ఈరోజు తలబట్టుకునే పరిస్థితిని మనం వస్తూ ఉన్నాం. నేను మీకు రాబోయే రోజుల్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినటివి, అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అసహించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. స్టెప్ బై స్టెప్గా వాటన్నిటిని కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీ కానీ, కార్పొరేషన్లో పేద ప్రజల నుంచి దోచుకున్నటువంటిది వీళ్ళ జోబిల్లో ఏ విధంగా వెళ్తుందన్నటువంటి అంశాలను కానీ సాక్ష్యాలతో సహా ప్రజలందరికీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మాత్రమే మొట్టమొదటిగా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఇది 46వ డివిజన్లో, ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఇక్కడ అంతా కూడా షాప్స్ కానీ, బంగారంగళ్ళు కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, మొత్తం కూడా ఈ ఏరియా అంతా కూడా ఈ బిజినెస్ పీపుల్ ఉండేటువంటి ఏరియా. ఈ బిజినెస్ పీపుల్కి సంబంధించి ఇక్కడ అనేక మంది, వందల మంది, చాలా మంది ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ ఈ షాపింగ్ లో పార్టిసిపేట్ కొనుగోలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం.